రాధే కృష్ణ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా డబ్బు రూపంలో లక్ష్మీదేవిని మన ఇంట్లో నిలుపుకోవడానికి మనం రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగిస్తున్నాం అనేది డిస్కస్ చేసుకుందాం. ఇక ఆ మహాలక్ష్మీదేవి మన ఇంట్లో నిలబడడానికి కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి మనం. కొంతమంది అంటారు ఏమన్నా పరిహారాలు కానీ, టిప్స్ కానీ, పూజలు కానీ ఇవన్నీ చేస్తే ఇలా జరుగుతుందా? డబ్బొస్తుందా? అలా వస్తుందా? అంటే ఖచ్చితంగా వస్తుంది. ఎలా వస్తుంది అంటే మన హార్డ్ వర్క్‌కి తగ్గ ఫలితం అనేది డబ్బు రూపంలోనే తెలియజేస్తుంది. అవునా? అయితే ఇవన్నీ కొంతమంది చాదస్తం అంటారు. కానీ అవి నియమాలు. ఆ అమ్మవారికి ఖచ్చితంగా ఒక నియమాలను పాటిస్తేనే డబ్బు నిలబడుతుంది. ఇక్కడ పేద, ధనిక ఇలాంటి వారి గురించి అని కాదు, కానీ ప్రతి ఒక్కరి ఇప్పుడున్న లైఫ్‌లో చాలా స్పీడ్‌గా మనీ వెళ్ళిపోతుంది, వస్తుంది, పోతుంది. అలా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. సో, అందరికీ ఉపయోగపడాలని కొన్ని మార్పులు మీతోటి డిస్కస్ చేద్దామనుకున్నాను. ఇక లక్ష్మీదేవి చంచలమైనది. వస్తు రూపంలో చేతులు మారుతూ ఉంటుంది. ఇక శాలరీ వచ్చిందా? అయిపోయిందా? మళ్ళీ 1వ తారీఖు ఎప్పుడొస్తుంది అన్నట్లు ఉంటుంది. ఇక డబ్బు వాడకం చేసే విధానాన్ని మార్చుకుందాం. ఎగ్జాంపుల్గా రేపు పౌర్ణమి 1 తారీఖు తోటి మొదలు పెడదాం. జనరల్‌గా ప్రతి నెల మనకొచ్చే శాలరీ ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్‌లో వస్తుంది. కానీ ఇక్కడ నేను 1 తారీఖుని బేస్ చేసుకొని చెప్తున్నాను. సో, మీ శాలరీ వచ్చే దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఒక విషయం ఏంటంటే, లక్ష్మీదేవి మన ఇంటికి వద్దామనుకునే లోపు, అంటే శాలరీ పడగానే అసలు ఇంటికొద్దాము అనుకునే లోపలే మనం పేమెంట్స్ అన్నీ ట్రాన్స్ఫర్ కొట్టేస్తాం. బట్ ఈసారి నుండి అలా చేయొద్దు. శాలరీ పడిన తర్వాత లేదా మనకు బిజినెస్లో వచ్చిన అమౌంట్లో కొంత అమౌంట్ని మీకు కుదిరినంత, అంటే అందులో ఒక 10% అయినా సరే క్యాష్ విత్డ్రా చేసుకొని క్యాష్ రూపంలో ఇంటికి తెచ్చుకోవాలి. ఆ క్యాష్ని ఇంట్లో వైఫ్ చేతికి కానీ, ఇంట్లో అమ్మ లేదా ఆడపిల్లల చేతికి కానీ ఇవ్వాలి. వెంటనే బీరువాలో పెట్టొద్దు, ఖర్చులకు వాడొద్దు. అదే రోజు సాయంత్రం కొంచెం చీకటి పడిన తర్వాత సాయంత్ర సమయంలో పూజ చేసి ఆ డబ్బుకి ధూపం పొగ చూపించి ఆ డబ్బును లెక్క పెట్టాలి. డబ్బుని ఎలా లెక్క పెట్టాలండి? ఆ వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఒక విధానం చెప్పారండి. డబ్బును లెక్కించే విధానం ఎలా లెక్కించాలి అంటే, మన చేతిలో తీసుకొని 1వ నెంబర్ని వదిలేయాలి. అంటే 1వ నెంబర్తో మొదలు పెట్టొద్దు. లాభం అని స్టార్ట్ చేయాలి. లాభం 2, 3 అని ఆ నోట్లను లెక్కించాలి. డబ్బుని మనం ఎలా చూపిస్తామండి? వేళ్ళతోనే కదా సింబలు, లెక్కించే విధానంతోనే కదా. సో, అలా మనం నోట్లని లెక్కించాలి. ఆ లక్ష్మీనారాయణుల పాదాల ముందు ఉంచాలి. లేదా లక్ష్మీదేవి దగ్గర ఒక చిన్న మట్టి కుండలో కొంచెం సముద్రం ఉప్పు వేసి అందులో ఈ డబ్బు ఉంచి రాత్రి నిద్ర చేయించాలి. ఆ డబ్బుకు ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఆ తర్వాత రోజు మనం డబ్బు దాచుకునే ప్లేస్లో పెట్టుకోవడం, లేదా ఇతర వేరే ఖర్చులకి వాడడం అలా చేయాలి. ఈ మధ్యకాలంలో శాలరీ రాగానే అప్పులు చెల్లించడం, సరుకులకి వివిధ ఖర్చులకి వాడడం చేస్తూ ఉంటాం. అలా వెంటనే చేయొద్దు. కనీసం ఒక్కరోజైనా సరే ఆగిన తర్వాత పేమెంట్స్ చేస్తే బెటర్గా ఉంటుంది. చాలామంది శుక్రవారం అండి, మంగళవారం అండి, డబ్బు ఇవ్వనండి ఈరోజు అంటారు. కానీ
ఏదైనా వస్తువు కొనడానికి, వస్తు మార్పిడికి, అలాగే ఎవరికైనా ఇవ్వాల్సిన డబ్బు ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. అంటే ఒకరికి ఎప్పుడు కూడా రుణపడి ఉండవద్దు. ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది జరగాల్సిందే. డబ్బు ఖచ్చితంగా చెల్లించాలి. ఏ వ్యక్తికి కూడా ఏ విషయంలోనూ జ్ఞానం పంచినా కానీ మనకి అవసరమైన విషయాలు వాళ్ళ ద్వారా తెలుసుకున్నాము, ఒక వస్తువుని కొన్నాము, ఏదైనా సరే దానికి డబ్బు చెల్లించాలి. జ్యోతిష్యం, వాస్తు మరియు ఆధ్యాత్మిక పద్ధతుల్లో ధన ఆకర్షణ, ఆర్థిక స్థిరత్వం గురించి కొన్ని పద్ధతులు పాటించాలి. ఈ వీడియోలో కొన్నిటితోటి తెలియజేస్తాను. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని పద్ధతులు, పరిష్కారాలు తెలియజేసుకుందాం. మనందరికీ తెలుసు, ఇల్లంతా శుభ్రంగా ఉండాలి, అప్పుడే లక్ష్మీదేవి ఆకర్షిస్తుంది అని. అలా అని చెప్పి రోజు క్లీనింగ్ ప్రాసెస్ పెట్టవద్దు. ఓకే, సో క్లీన్గా శుభ్రంగా ఉండాలి. అలా అని చెప్పి తుడిచి అలా చేయవద్దు. వాటికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. శుక్రవారాలు లక్ష్మీ పూజ కంపల్సరిగా చేయాలి. మనకి వచ్చే శాలరీ నుండి మొదట మహాలక్ష్మికి ఇష్టమైన వస్తువులు కొనుక్కోండి. సువాసనాభరితమైన మల్లె, జాజిపూలు, గులాబీలు, తెల్లని స్వీట్స్ ఇంటికి తెచ్చుకోండి. ఇంట్లో ఉన్న ఆడవారికి శుక్రవారం రోజు పూలు, తీపి పదార్థాలు తెచ్చివ్వండి. భార్య, ఇంట్లో చిన్నపిల్లలకి ఇలా చేయడం వల్ల, ఇలాంటి పదార్థాలు, స్వీట్స్ పంచడం వల్ల శుక్రుడు బలపడతారు. సో అమ్మాయి కూడా ఆ ఇంటి మహాలక్ష్మిలాగా కలకలలాడుతూ ఉండాలి. ఆ రోజు నవ్వుతూ, నిశ్శబ్దంగా, చక్కటి రూపంలో అందంగా ఉండాలి ఆ రోజు. దానివల్ల శుక్రుడు బలపడతారు. దయచేసి నైటీలు వాటిలలో మాత్రం పూజలు మాత్రం చేయకండి, పొద్దునైనా సాయంత్రమైనా సరే. ఓకే, ఇదొక గమనిక. ఇక అమ్మవారి పూజ రేపు 1వ తారీఖు కొంత డబ్బు క్యాష్ రూపంలో ఆ లక్ష్మీనారాయణల దగ్గర పెట్టి, పాయసం నైవేద్యంగా పెట్టి, తెల్లని పూలతో పూజించండి. సువాసనాభరితమైన పూలతో అలంకరించండి అమ్మవారిని. లక్ష్మీదేవిని ఒక్కరినే పెట్టి పూజిస్తారండి చాలామంది. అమ్మవారి ఫోటో ఒక్కటి పెట్టేసి పూజ చేస్తారు, అది చాలా తప్పు. లక్ష్మీదేవికి మరియు పక్కనే వెంకటేశ్వర స్వామిని ఇద్దరిని కలిపి పూజించాలి. భార్యాభర్తల్ని ఇద్దరిని పూజించాలి. మొదట వెంకటేశ్వర స్వామిని తలుచుకోవాలి, ఆయన వజ్రకవచం చదువుకోవడం లేదా ఆ స్వామి నామాలు తలుచుకొని, తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తరం చేయడం లేదా స్వామి అమ్మవార్ల ఇద్దరి అష్టోత్తరాలు చేయడం. ఇల్లంతా కంపల్సరీగా పొగవేయాలి. రేపు నేను చెప్పేది, రేపు సాయంత్రం నైవేద్యం పెట్టాలి అమ్మవారికి. క్యాష్ లేదు మన దగ్గర అనుకుందాం. రేపు అమ్మవారి దగ్గర ఒక చిన్న మట్టి పాత్ర పెట్టి ₹1 కాయిన్ వేసి అమ్మకు సమర్పించినట్టు తెలియజేయండి. అలా రోజు చేసే పూజలో ఒక్కొక్క రూపాయి అమ్మకి సమర్పించండి. రేపటి నుండి మొదలుపెట్టండి. అలాగా రోజు మీకు ఆర్థికంగా ఎదుగుదల పెరుగుతూ ఉంటుంది, ఖర్చు తగ్గుతుంది. అంటే అమ్మ కాయిన్స్ రూపంలో డబ్బు వెదజల్లుతుంది. అవునా కాదా? క్యాష్ ఇస్తుందా అమ్మవారు? ఏ ఫోటోలోనైనా చూసారా? కాయిన్స్ రూపంలో ఉంటుంది అమ్మవారు. తన ఆర్థిక ఎదుగుదలకి కాయిన్సే ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. ఆ కాయిన్స్ని అంటే మనం ఎంత ఇస్తే అంత ఎదుగుదలండి. ఏదైనా సరే ఎంత దానం చేస్తే అంత మళ్ళీ మనకి రిటర్న్ వస్తూ ఉంటుంది. సేమ్ అలాగే అమ్మకి ఆ కాయిన్స్ని బాగా నిండిన తర్వాత టెంపుల్లో కానుకగా ఇవ్వడం, లేదంటే మనం పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు వాటిని ఉపయోగించడం, లేదా పేదవారికి పంచడం,
లేదా మన బీరువాలో దాచిపెట్టుకోవచ్చు ఆ కాయిన్స్ని. అలా రెగ్యులర్గా అలా చేస్తూ ఉండాలి. ప్రతి నెల వచ్చే ఆదాయంలో ఖచ్చితంగా కొంచెం దానం చేయడం మంచిది. ప్రతిదీ ఆన్లైన్ చేయొద్దండి. ఇక్కడ విషయం ఏంటంటే మొబైల్ రాహువే కదా, అందరికీ తెలిసింది. రాహు డబ్బులు చాలా ఇస్తారండి, అలాగే మాయం చేసేస్తారు. అంతా ఫోన్పే, గూగుల్ పే క్లోజ్ అయిపోయాయి. అక్కడే ఆపోజిట్లో కేతు రెడీగా ఉంటారు. అప్పు చేద్దాం, ఖచ్చితంగా అప్పు చేయించేద్దాం, ఎక్కడ దొరుకుతాడు ఇతను చేయించేద్దామన్నట్టుగా రెడీగా ఉంటారు కేతు. కాబట్టి అప్పైనా ఏదైనా కొద్దిపాటి పేమెంట్స్ క్యాష్ రూపంలో చేయండి. కొద్దిగా క్యాష్ రూపంలో మీ చేతుల్లో లెక్కించాలండి ఆ డబ్బుని. డబ్బుకి ఒక గౌరవం ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. రెస్పెక్ట్ కంపల్సరీగా ఇవ్వాలి మనీకి, క్యాష్కి. బట్టల్లో దాచిపెట్టొద్దు డబ్బుల్ని, బంగారం పక్కన క్యాష్ పెట్టొద్దండి. డబ్బుకి ఒక మంచి ప్లేస్ పెట్టేసుకోవాలి. డబ్బుని ప్రేమించాలి. డబ్బు లెక్కించిన తర్వాత ఆ క్యాష్ని హృదయానికి అద్దుకోవాలి, కళ్ళకు అద్దుకోవాలి. హృదయపూర్వకంగా మళ్ళీ మళ్ళీ డబ్బు ఆ రూపంలో మన దగ్గరికి వస్తుంది. ఇక ఈ మధ్యకాలంలో జెంట్స్ ఏం చేస్తున్నారు, పర్సే వాడట్లేదండి, వాడడం మానేశారు అసలు. మొబైల్, ఎందుకంటే అన్నీ ఆన్లైన్ పేమెంట్లే కాబట్టి. అందుకే క్యాష్ అనేది నిలబడటం లేదు. సో అలా అని చెప్పేసి పూర్తిగా క్యాషే చేయమనని నా ఉద్దేశం కాదు, కానీ కొద్ది రూపంలోనైనా సరే క్యాష్లో ఉండాలి. దయచేసి పర్స్ వాడండి. షర్ట్ జేబులో పెట్టుకోండి పర్స్ని. ఆ పర్స్లో కొద్దిగా క్యాష్ అయినా ఉండాలి, మరియు కాయిన్స్ కంపల్సరీగా ఉండాలి. కొంచెం పచ్చకర్పూరం వేసుకోండి అందులో పర్స్లో. సేమ్ లేడీస్ హ్యాండ్ బ్యాగ్ పర్స్ ఏదైనా సరే సేమ్ ఇదే ప్రాసెస్. మంచం మీద పెట్టకండి హ్యాండ్ బ్యాగులు, డబ్బు, క్యాష్, బంగారం. ఇవి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఎప్పుడు కూడా గౌరవం లేకపోతే మాత్రం మీ దగ్గర నిలబడదు, వెళ్ళిపోతుంది. ఎంత గౌరవిస్తే అంత ఘనంగా, ఎంత హృదయపూర్వకంగా ఆహ్వానిస్తే డబ్బు రెట్టింపును చేస్తుంది. మీ చేతుల్ని అప్పుడప్పుడు సముద్రం ఉప్పుతో క్లీన్ చేసుకోండి, నెగిటివ్ ఎనర్జీ పోతుంది. విరిగిన వస్తువుల్ని ఏదైనా సరే బయటపడేసేయండి, వెంటనే తీసి పడేయాలి. ఏ వస్తువు అయినా సరే శుక్రవారం పూట కంపల్సరిగా పూజ చేసుకోవాలి. ఆర్థిక సమస్యలు ఉన్నవారు కనకధార స్తోత్రం చదవండి, వినండి. మెల్లమెల్లగా ఆర్థిక బలం పెరుగుతుంది, లాభాలుంటాయి వ్యాపారంలో. కనకధార స్తోత్రానికి ఎంతో విలువ ఉందండి. ఇక్కడ నేను ఎప్పుడు చదవాలి అంటే, శుక్రదేవతని కొంచెం తెల్లని వస్త్రాలు ధరించి మల్లెపూ సెంటు ఉపయోగించండి. పూజ గదిలో మల్లెపూలు, సువాసన భరితమైన పూలతో అమ్మకి పూజ చేయండి. కుదిరినప్పుడు ఏంటి, మ్యాక్సిమం శుక్రవారం ఖచ్చితంగా చేయాల్సిందే అమ్మవారికి పూజ. కనకధార స్తోత్రం చాలామంది ఆర్థిక సమస్యల్ని తీర్చేసిందండి. కంపల్సరీగా కనకధార స్తోత్రం చదువుకోండి. నెమ్మదిగా మన అప్పులు తీరడం కానీ, మనకి రావాల్సిన డబ్బు రావడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే అమ్మవారి పూజ చేసుకున్న తర్వాత కొద్దిసేపు మౌనంగా ఉంటూ శ్రీం శ్రీం అనే అమ్మ నామాన్ని జపం చేసుకోండి. చాలా ఎదుగుదల కనబడుతుంది, ఆర్థికంగా గొప్ప ఎదుగుదల చూస్తారు మీరు. సో ఇట్లాంటి చిన్న చిన్న పరిహారాలు, నియమాలు పాటిస్తే ఆర్థికంగా స్థిరత్వం ఖచ్చితంగా ఉంటుంది. అందరూ కూడా ఈ వీడియోని ఉపయోగించుకుంటారు అనుకుంటున్నాను. కుదిరితే నచ్చిన వాళ్ళకి షేర్ చేస్తారు అనుకుంటున్నాను.
ఓకే, ఇలాంటి మంచి మంచి వీడియోస్లో నెక్స్ట్ వీడియోలో కూడా వాస్తుపరంగా కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మంచి పరిహారాలు నియమాలతోటి ఎలా మనం అభివృద్ధి చెందాలి అనేవి కొన్ని నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, శ్రీ మహాలక్ష్మి అయి నమః. థ్యాంక్ యూ అందరికీ.